ఎలాంటి కష్టం లేకుండా డబ్బు సంపాదించడానికి ఓ కన్న తల్లి అత్యంత క్రూరమైన మార్గాన్ని ఎంచుకుంది. తన పెంపకంతో క్రమశిక్షణ నేర్పాల్సిన మైనర్ కుమారుడిని ఓ పథకం ప్రకారం సీరియల్ కిల్లర్గా తయారు చేసింది. జిమ్ పరికరాలు కొనిచ్చి బలంగా తయారు కావాలని ప్రోత్సహించింది. ఆపై అతని సాయంతో అమాయక మహిళలపై వరుస హత్యలు, దోపిడీలకు వడిగట్టిన ఘటన సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామంలో వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8న సగం కాలిన ఓ మహిళ మృతదేహం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలిని అక్బర్పేట భూంపల్లికి చెందిన 45 ఏళ్ల విజయగా గుర్తించారు. హత్య ఇక్కడే జరిగిందా లేక వేరే చోట చంపి ఇక్కడకు తీసుకొచ్చి దహనం చేశారా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. విజయకు తన బంధువులతో ఉన్న భూ వివాదాలే ఈ హత్యకు కారణమని మొదట అనుమానించారు. ఆ కోణంలో ఎంత విచారించినా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. బ్లైండ్ కేసులా మారిన ఈ మిస్టరీని ఎలాగైనా ఛేదించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వందల కొద్దీ సీసీ కెమెరాలను జల్లెడపడుతున్న పోలీసులకు దగ్గరలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద దొరికిన చిన్న క్లూ కేసును మలుపు తిప్పింది. టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వచ్చిన 2 వ్యక్తులు బాటిల్లో పెట్రోల్ పట్టించుకోవటం కెమెరాలో రికార్డైంది. అదే బండి ముందు భాగంలో ఓ పెద్ద సంచి ఉండటం పోలీసుల అనుమానాలను బలపరిచింది. ఆరా తీస్తే మృతురాలు విజయ ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో కిరాణా షాపు నడుపుతున్న వారే ఈ నిందితులని తేలింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈజీ మనీ కోసం ఓ తల్లి తన మైనర్ కొడుకుతో కలిసి ఈ దారుణాలకు వడిగట్టినట్లు తేలడంతో పోలీసులే షాక్ అయ్యారు. భూంపల్లికి చెందిన 38 ఏళ్ల రజిత మాస్టర్ మైండ్ అంతా ఇంతా కాదు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురాశతో ఏకంగా మైనర్ కొడుకునే నేరాల బాట పట్టించింది. పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు కుటుంబ కలహాలు, భూ వివాదాలు ఉన్న మహిళలనే టార్గెట్గా ఎంచుకుంది. ఈ ఏడాది మే నెలలో రేఖ అనే మహిళను గొంతు నులిమి చంపేసి అచ్చుమాయిపల్లి అడవిలో కాల్చేశారు. మృతురాలు రేఖ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండేది. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఎక్కువ. ఆమెను చంపితే అనుమానం వాళ్లపైకే వెళ్తోందని రజిత వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. ఇక విజయకు బంధువులతో ఉన్న భూ వివాదాలను ఆసరాగా చేసుకుని ఆమెను చంపితే పోలీసుల ఫోకస్ బంధువుల వైపు మళ్లుతుందని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అంతకుముందు 2005 జూన్లోనూ ఒంటరిగా వెళ్తున్న అన్నపూర్ణ అనే మహిళపై దాడి చేసి 5 తులాల పుస్తెల తాడును దోచుకెళ్లారు. విచారణలో రజిత చెప్పిన మరో విషయం భూంపల్లి గ్రామస్తులను మరింత భయభ్రాంతులకు గురిచేసింది. ఇదే గ్రామానికి చెందిన మరో 4గురిని కూడా ఇలాగే హత్య చేసేందుకు ఈ తల్లి కొడుకులు స్కెచ్ చేశారు. ఆస్తి తగాదాలు ఉన్న వారిని గుర్తించడం, వారిని మట్టుపెట్టి ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లటం ఇది వీళ్ళ క్రైమ్ స్టైల్. అదృష్టవశాత్తు పోలీసులకు నిందితులు దొరికిపోవడంతో ఆ 4గురి ప్రాణాలు దక్కాయి. ప్రధాన నిందితురాలు రజితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు మైనర్ బాలుడిని జువైనల్ హోంకు పంపారు. వీరి వద్ద నుంచి 5.6 తులాల బంగారం, 53 తులాల వెండి, ₹1,00,000 నగదుతో పాటు ఓ బైక్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫర్దర్ ఇంటరోగేషన్లో చాలా షాకింగ్గా మాకు ఏం తెలిసిందంటే ఇది ఒక వన్ టైం మర్డర్ కాదు. దీంట్లో స్పెసిఫిక్ మోటివ్స్ యూజువల్ మర్డర్లో ఉన్న అలాంటి మోటివ్స్ లేవు. ప్యూర్లీ మర్డర్ ఫర్ గెయిన్ కేసు ఇది. అండ్ సేమ్ అక్యూజ్డ్ ఈ దిస్ ఇయర్ మేలో కూడా సేమ్ ఒఫెన్స్ చేశారు. సో అట్లాంటి స్పెసిఫిక్ మోటివ్స్ ఉన్న ఆల్రెడీ ప్రీ ఎస్టాబ్లిష్డ్ మోటివ్స్ ఉన్న విక్టిమ్స్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు వాళ్ళని ఇంటి దగ్గర పిలిపించి టీ స్టాల్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు పర్టికులర్గా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని ఆయనని అన్ని రకాలుగా మైండ్ బ్రెయిన్ వాష్ చేస్తూ ఆయన ఒక కంప్లీస్గా మార్చుకుంటూ స్పెసిఫిక్గా ఒక బాడీ బిల్డింగ్ ఒక బాడీ ఫిజిక్ని పెంచడానికి ఒక స్పెసిఫిక్ జిమ్ లాగా కూడా వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేయించి మంచిగా ఒక బాడీ బిల్డర్ లాగా ఒక బాడీలో స్ట్రెంగ్త్ పెంచాలని ఆ యాంగిల్ నుంచి కూడా ఆ అబ్బాయిని ప్రిపేర్ చేస్తూ